సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు. ఇక ఇప్పటి వరకు ఈ కేసులో 25 మందిని అరెస్టు చేసినట్లు ఆమె తెలిపారు. సికింద్రాబాద్ క్లినిక్ ను అడ్డాగా మార్చుకుని సరోగసి కోసం వచ్చిన వాళ్లను నమ్మించి విశాఖకు పంపించేవారని, అక్కడ కేంద్రంగా పెద్ద ఎత్తున వ్యవహారం నడిచినట్లు డీసీపీ పెరుమాల్ తెలిపారు. బాధితుల నుంచి 20 నుంచి 30 లక్షలు వసూలు చేశారని, పట్టుబడిన నిందితుల్లో డాక్టర్లు, ఏజెంట్లు ఉన్నట్లు డీసీపీ పెరుమాల్ తెలిపారు. CCS SIT for further investigations. Dr. Suri Srimati, ఆమె పేరు లైసెన్స్ నంబర్ పెట్టుకొని టు రెండర్ authenticity to her clinic, ఇట్లాంటి this kind of action she has done. సో ఆమె దగ్గర నుంచి కూడా కంప్లైంట్ తీసుకుని వీ హ్యావ్ రిజిస్టర్డ్ అన్ అడిషనల్ ఎఫ్ఐఆర్ యాజ్ పార్ట్ ఆఫ్ దీస్ 9 FIRs. సో టోటల్ 25 persons వీ హ్యావ్ అరెస్టెడ్ ఇన్ దిస్ మ్యాటర్. సో దీంట్లో కొందరు డాక్టర్స్ ఉన్నారు. మెయిన్ ఇనిషియల్ అక్యూజ్డ్ ఇస్ డాక్టర్ నమ్రత. సికింద్రాబాద్ క్లినిక్ని ఒక ప్లేస్ ఆఫ్ మీటింగ్ ది క్లయింట్స్ లాగా పెట్టుకొని, ప్లేస్ వేర్ కస్టమర్స్ యూస్ టు కమ్ అండ్ దిస్ పేరెంట్స్ యూస్ టు కమ్ అండ్ వాళ్ళని ఇక్కడ కన్విన్స్ చేసి ఇనిషియల్ ట్రీట్మెంట్స్, ఇనిషియల్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అన్న, ఇనిషియల్ టెస్ట్స్ అన్న ఈ క్లినిక్లో చేసిన తర్వాత విశాఖపట్నం మెయిన్ బ్రాంచ్గా ఫ్రమ్ వేర్ ఆల్ ద చైల్డ్ డెలివరీస్ యాజ్ వెల్ యాజ్ చైల్డ్ హ్యాండింగ్ ఓవర్ వాజ్ హ్యాపెనింగ్. సో అక్కడ విశాఖపట్నం పంపించి చాలా కేసెస్లో శాంపిల్ కలెక్షన్ కోసం కూడా అక్కడికి విశాఖపట్నంకి పంపించి అక్కడే మెయిన్ డెలివరీస్ చేస్తాము అండ్ రిజిస్టరింగ్ ద చైల్డ్స్ బర్త్ ఆల్సో విశాఖపట్నంలో జరిగింది. సృష్టి కేసులో విస్తుపోయే వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నటువంటి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మొత్తం 3 బ్రాంచ్లు, హైదరాబాద్తో పాటు విజయవాడ, అదేవిధంగా విశాఖపట్నం సంబంధించినటువంటి 3 బ్రాంచ్లు చెందినటువంటి పలువురు డాక్టర్లతో పాటు పలువురు ల్యాబ్ టెక్నీషియన్స్, పలువురు ఏజెంట్లు కూడా ఇప్పటికే మొత్తం 25 మందిని అరెస్ట్ చేశారు. తెలంగాణలో ఉన్నటువంటి మెయిన్ బ్రాంచ్గా ఉన్నటువంటి హైదరాబాద్ సెంటర్ ద్వారా ఈ మొత్తం తదంతంగా కూడా నడిచినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇంత పెద్ద మొత్తంలో నడిచినటువంటి కేసుని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారంటూ కూడా కొద్దిసేపు క్రితం ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ కూడా మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసుని ఇక్కడ నుంచి సిట్ అధికారులు దర్యాప్తు చేస్తారు. సిట్ అధికారులకు తమ ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి సంబంధించినటువంటి కేసుకు సంబంధించిన అన్ని వివరాలు కూడా సిట్ అధికారులకు ఇస్తాం. ఇక్కడ నుంచి సిట్ అధికారులు ఈ కేసుని దర్యాప్తు చేస్తారంటూ కూడా కొద్దిసేపు డీసీపీ నార్త్ జోన్ డీసీపీగా ఉన్నటువంటి రష్మి పెరుమాల్ మీడియాకు వెల్లడించడం జరిగింది. మొత్తం ఇప్పటివరకు ఈ కేసులో 25 మందిని అరెస్ట్ చేశారు. అందులో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, చాలా మంది ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు, అందులో చాలా మంది ఏజెంట్లు కూడా ఉన్నారు. ఇందులో అరెస్ట్ అయిన వారిలో ఎక్కువ శాతం మహిళలే ఉన్నారు. ఒక సరోగసి సంబంధించిన దంపతుల దగ్గర 20 నుంచి 30 లక్షలు వసూలు చేసి కోట్ల రూపాయలు డబ్బులు దండుకున్నారు కూడా ఇప్పటికే ఆధారాలు సేకరించారు. ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేశారు, మరికొంతమందిని కూడా ఐడెంటిఫై చేశాము. కేసు దర్యాప్తు మాత్రం ఇక్కడ నుంచి సిట్ అధికారులు మాత్రం దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉన్నట్టు కూడా డీసీపీ చెప్పింది. కాబట్టి మరి కేసులో ఇంకా ఫర్దర్గా చాలా మంది పాత్ర ఇన్వాల్వ్ ఉంటుందని కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. మరి సిట్ దర్యాప్తులో ఇంకా ఎలాంటి అంశాలు వెల్లబడతాయి, ఎలాంటి అంశాలు వెలుగుకి వస్తాయని మాత్రం చూడాల్సింది చెప్పొచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ సునీల్.